హాయ్ ఫ్రెండ్స్, వర్షన్ ఆర్య ఈ రోజు వచ్చి గోబీ మంచూరియా కావాలన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ రోజు షాప్ కి అయితే వచ్చాము. అన్న గోబీ మంచూరియా ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చి 2 రకాల పేస్ట్లు అయితే వేశారండి. ఒకటి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో దాని పేరు అయితే నాకు తెలియదు. మసాలా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత దానిలో వచ్చి పానీపూరి వాటర్, మసాలా వాటర్ అయితే వేశాడండి. ఆ నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, కారం అయితే వేశాడు. మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి కొంచెం సేపు తర్వాత క్యాబేజీతో తయారు చేసిన మంచూరియా అయితే వేశాడు. మనం వచ్చి గోబీ మంచూరియా అంటాం కానీ ఇదైతే గోబీతో తయారు చేయరండి, క్యాబేజీతో తయారు చేస్తారు. రౌండ్ గా ఉండలుగా ఉంటుంది. అది మొత్తం బాగా ఉడికిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్ గా గోబీ మంచూరియా అయితే తయారు చేశాడు. మా లక్ష్మి వర్షం కలిసి ఏదో సీక్రెట్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం కారం అయితే తక్కువైందని చెప్పేసి చివరిలో కొంచెం కారం వేసి మొత్తాన్ని అయితే బాగా కలిపాడండి. మేము అడిగిన గోబీ మంచూరియా అయితే తయారైపోయిందండి. మేము వచ్చేసి 3 కప్పులు అయితే అడిగాము. ఈ 3 కప్పుల గోబీ మంచూరియా అయితే 100 రూపాయలు అయితే చార్జ్ చేశాడండి. గోబీ మంచూరియాతో పాటు పానీపూరి, మసాలా పూరి కూడా ఎన్నకాడ అందుబాటులో అయితే ఉన్నాయండి. లక్ష్మికి, వర్షన్కి, ఆర్యన్కి అయితే గోబీ మంచూరియా ఇచ్చాను. నేనైతే మసాలా పూరి అయితే ఆర్డర్ అయితే చెప్పుకున్నాను. మసాలా పూరి తిని చాలా రోజులైందండి. మా చిన్నతనంలో అయితే చాలా ఫేమస్ మసాలా పూరి అంటే. ఇప్పుడైతే ఎవరు పెద్దగా చేయటం లేదు. తయారు చేసిన గోబీ మంచూరియా అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. వచ్చి స్పూన్లతో తినమని ఇస్తే మా పిల్లలు వచ్చి స్పూన్లు అయితే కింద పడేసి టూత్ పిన్లతో అయితే మంచూరియా అయితే తింటూ ఉన్నారు. ఆర్యగాడు చూడండి ఫ్రెండ్స్, కాలుతుందిరా నిదానంగా తినరా అంటే వాడు మటుకు ఊపి అయితే మరీ తింటూ ఉన్నాడు. చిన్నప్పుడు మా వర్షం అల్లరైతే ఎక్కువగా ఉందనుకుంటే ఇప్పుడు మాత్రం ఆర్య వచ్చి వాడిని మించిన అల్లరైతే చేస్తూ ఉన్నాడు. నేను అడిగిన మసాలా పూరి అయితే ఇచ్చాడండి. కప్పు వచ్చేసి 25 రూపాయలంట. మసాలా పూరిలో గోబీ మంచూరియా ముక్కలు కొన్ని వేసుకొని నిదానంగా తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఈ షాప్ ఎక్కడుందో చెప్పలేదండి. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో వైఎస్ఆర్ బొమ్మ ఎదురుగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే పెడతాడు. మా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.